నా పేరు జయరాం. మీరు చూస్తున్నారు G9 న్యూస్ తెలుగు. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం ఐటీడీఏ కోట రామచంద్రపురం ఐటీడీఏ సహకారంతో స్థానిక గిరిజనులకు ఇచ్చిన కుటీర పరిశ్రమను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. ఆర్గానిక్ గిరిజన సహజ సిద్ధంగా పండించిన జొన్నలు, రాగులతో తయారు చేసిన మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ పరిశీలించారు. అనంతరం వారికి ప్రోత్సాహకంగా గవర్నమెంట్ ఇస్తున్న చిక్కీకి బదులు ఇవి ఇస్తే మంచి ఆరోగ్యంతో పాటు ఈ పరిశ్రమ ద్వారా ఇంకా కొంతమందికి ఉపాధి ఉంటుంది అని తలచి ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. అలాగే వర్షం వస్తే వారు పడుతున్న ఇబ్బంది గుర్తించి వాటిని సరిచేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్శనల్లో ఐటీడీఏ డిఈఓ కె నీలయ్య, మేనేజర్, ఏలూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంకరేజ్ చేస్తాం. ఇవ్వండి. ఏం చేద్దామంటే చిక్కీలు తీసేసి మన ఏజెన్సీ నుంచి ఈ ప్రోడక్ట్ పంపించలేదు మాట్లాడు. వీళ్ళకి కూడా బిజినెస్ పెరుగుద్ది, మన పిల్లలకు కూడా పౌష్టిక మంచి ఫుడ్ వెళ్తాయి. సర్లే ఇప్పుడు ఇల్లమ్మా అవ్వు అలాంటి సంచిది వాటిమో మళ్ళీ వచ్చేమంతా ఇది పెడితే సరిపోతుంది. మీరు నిజంగా ఉత్పత్తులు తీరే సరఫరా మళ్ళా కూడా మగ్గితే మళ్ళా మన మీద పిల్ల ఆ మిషన్ ఏమో గవర్నమెంట్ వారు ఇచ్చదు, ఈ మిషన్ ఏమో ఎవరో చెక్కి కొనుక్కున్నది. ఇంకా మార్కెట్ వేరే వేరే చెప్పండి ఒకసారి ఎలా చేస్తారు చెప్పండి. మొత్తం స్టార్టింగ్ చెప్పు. కేక్ అంటాం చెప్పు. చెప్పు కేజీ పెట్టకి సింపుల్ గానే ఉంది, స్పీడ్ గా చేస్తాను. పెడితే వీళ్ళకి కూడా బాగుంటది కదా. చిక్కి మానేసి స్పాట్ లో క్యాష్ ఇచ్చి తీసేసి. ఓకే ఓకే అలాగే అలాగే తప్పకుండా పొందగలుగుతాము. మళ్ళీ నాకు మాట సప్లై సప్లై చేస్తాం కదా సార్. 25 స్కూల్స్ ఉన్నాయి అప్పుడు 40 ఉండే, వీళ్ళు 20, మేము 20 ఎక్కడ ఆగలేదు.
బ్రేక్ బిల్స్ విషయంలోనే బ్రేక్ అయింది, మళ్ళీ తర్వాత బిల్స్ మొత్తం క్లియర్ చేసేసాను. ఎక్కడ బిల్స్ ఏం బ్రేక్ లెవెల్. ఇప్పుడు ఆయన అంటున్నారు ఒక మాట చెప్పొచ్చాను, నేను క్యాష్ పెట్టుకొని ఇస్తాను. అసలు సాన్మోహన్ రాలేదు ఇచ్చారండి. అదే చెప్తున్నా, రాత్రి పగలు అనుకుంటే మేము పని చేస్తాం సార్, మేము కష్టపడే వాళ్ళం కాబట్టి మేము మాతో పాటు 10 మందిని పోషించుకుంటాం అని మేము చెప్తున్నాం. ఆ విధంగానే మేము ఎక్కడ చెప్పేశారు కదా, రాజుగారితో మాట్లాడారు, ఎస్ అయిపోయింది. ఇప్పుడు మీరు దాన్ని తప్పు రాకూడదు. ఓకే మేము ప్రతి స్కూల్కి అదే ఏదైతే వీళ్ళు మన ప్రభుత్వం చిక్కీలు ఇస్తున్నారో ఆ చిక్కీల రూపంలో ఈ బిస్కెట్లు కనుక విద్యార్థులకు అందిస్తే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవర్, మంచి ఆరోగ్యంగా ఉంటారు. కనుక మేము ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని వీటికి అందించే విధంగా ఈ బిస్కెట్స్ని కూడా స్కూల్స్లో అందించే విధంగా మేము చేయడం జరుగుతుంది. ఈ గారు బోర్డు పెట్టించుకోవాలి. ఇప్పుడు మన ఈ బిస్కెట్లు వందగా తయారు చేసేది యూనిట్ పైన క్వార్టర్స్లో అది పైన మొత్తం వర్షంతో కారిపోతుందంట. చేయించేయండి.